అందరికీ నా వందనాలు. కూడా వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు. 101వ కీర్తన చెప్పుకోయే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, సర్వోన్నతుడ, మహాదేవుడ, మహోన్నతుడ, నీకే స్తుతులు తండ్రి, స్తోత్రములు ప్రభువ. మరి గడిచిన వారం నుంచి ప్రభువ ఇప్పటి వరకు ప్రభువ నీ రెక్కల కింద మమ్మల్ని అందరినీ కాపాడినందుకే నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువ. మరి ప్రభువ ఈ సంవత్సరం అంతా కూడా ప్రభువ నీ రెక్కల కింద కాచి కాపాడినందుకే నీకే కృతజ్ఞతాస్తుతులు ప్రభువ. మాకంటే ఎంతో ప్రభువ భక్తి గల వారు పరిశుద్ధులు ప్రభువ నిన్ను ఆరాధించే భాగ్యాన్ని కోల్పోయి ఉన్నారు ప్రభువ. మరి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని అందరికీ ఇచ్చినందుకే నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువ. మరి ఈ రోజు నన్ను ఇక్కడ నిలబెట్టుకొని ప్రభువ 101వ కీర్తన చెప్పే అవకాశం నాకు ఇచ్చినందుకే నీకే వందనాలు ప్రభువ. నీకే కృతజ్ఞతాస్తుతులు ప్రభువ. ఏ అర్హత లేని దానిని ప్రభువ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకే నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువ. మరి నాకు ఏ జ్ఞానము లేదు ప్రభువ, నీ జ్ఞానమునిచ్చి నన్ను నడిపించమని, నా ద్వారా నువ్వు మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. 101వ కీర్తన దావీదు గారు రాసిన కీర్తన. 101వ కీర్తనలో దావీదు గారు ఏం చెప్తారంటే 1వ వచనంలో, నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడేదను, యెహోవా నిన్నే కీర్తించెదను అనేసి ఇక్కడ అంటున్నారు. అంటే దావీదు ఏమంటున్నారంటే, ప్రభువా నేను నీ కృపను గూర్చియు నీ న్యాయమును గూర్చియు నేను పాడుతాను, యెహోవా నిన్నే కీర్తిస్తాను అనేసి చెప్తున్నారు. అయితే అప్పటి కాలంలో ఎలా అంటే దేవుణ్ణి ఎలా స్తుతించేవారంటే, దేవుణ్ణి ఎలా ఆరాధించేవారంటే దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి, దేవుని కృపను బట్టి, దేవుడి న్యాయమును బట్టి ఆ కాలంలో దేవుని అలాగ స్తుతించేవారు, అలాగ కీర్తించేవారు. కానీ ఇప్పుడు మనం ఈ కాలంలో ఎలా అంటే దేవుడికి మొత్తం విరోధంగా పాటలు రాసి దేవుణ్ణి ఆరాధించడం కానీ దేవుణ్ణి కీర్తించడం కానీ జరుగుతుంది. ఎలా అంటే కొన్ని పాటలు మనం చూస్తూనే ఉంటాం, యూట్యూబ్లో ట్రోల్ చేస్తూ ఉంటారు. కొన్ని అసహ్యకరమైన పాటలు దేవుడి మీద రాసి సినిమా సాంగ్స్ లెక్క ఇలా దేవుడికి అవమానం కలిగించే పాటలు రాసి దేవుణ్ణి ఆరాధించేటట్టుగా లేకుండా దేవుణ్ణి మనం వెక్కిరిస్తున్నట్టు పాటలు రాయడం జరుగుతుంది. కానీ ఆ కాలంలో దావీదు వీరు ఎలాగ దేవుణ్ణి ఆరాధించేవారు, కీర్తించేవారంటే దేవుని కృపను గూర్చి, దేవుని న్యాయమును గూర్చి అలాగ దేవుని పాటలు రాసి ఆ పాటల ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తూ వారు ఆనందము పొందేవారు. అయితే ఇక్కడ మనం ఇంకొకటి చూసుకుంటే ఇంకో వచనంలో, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించేదను, నీవెప్పుడు నా యొద్దకు వచ్చేదవు, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును అనేసి ఇక్కడ చెప్తున్నారు. అంటే నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించేదను అంటే ఏంటంటే, ఇక్కడ దావీదు గారు ఏమంటున్నారంటే, ప్రభువా నేను నీకు ఇష్టమైన మార్గంలో నడుస్తాను, నీకు ఇష్టమైనట్లుగా నేను ప్రవర్తిస్తాను అనేసి చెప్తున్నారు. వివేకముతో అంటే ఏంటంటే ఆలోచించి నిర్ణయం తీసుకోవడం. ఇక్కడ దావీదు గారు ఏంటంటే, నేను సరైన మార్గంలోనే కాదు, సరైన మార్గంలో కూడా నేను వివేకముతోటి నడుస్తాను, ప్రవర్తిస్తాను అనేసి అంటున్నారు. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, దావీదు గారు తన ఆత్మీయ స్థితిని బట్టి ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారు, ఎలాగ మనం శ్రద్ధ కలిగి ఉన్నారో చూడొచ్చు. అంటే ఇక్కడ దావీదు గారు ఏమంటున్నారంటే, దేవా నీ మార్గంలోనే కాదు, నీ మార్గంలో కూడా నేను ఎలా నడుస్తాను, వివేకముతో నడుస్తాను. అంటే నేను ఆలోచించి నిర్ణయాలు తీసుకొని అలా ప్రవర్తిస్తాను, నేను నీ దారిలో వివేకముతో నడుస్తాను అనేసి అంటున్నారు. అంటే ఇక్కడ దావీదు గారు వారి ఆత్మీయ స్థితిని బట్టి, అంటే నేను ఎలా ఉండాలి, దేవుళ్ళో ఎలా ఉండాలనేసి అంత శ్రద్ధ తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు మనం ఈ కాలంలో ఎలా ఉంటున్నామంటే, దేవుడి గురించి, మన ఆత్మీయ స్థితిని గురించి శ్రద్ధ తీసుకోకుండా ఏవో పనికి మాలిన విషయాలు వాటన్నిటి గురించి శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. ఎలా అంటే మన ఆత్మీయ స్థితిని గురించి అసలు మనం ఏమాత్రం కూడా ఆలోచించాం. వేటి గురించి శ్రద్ధ తీసుకుంటామంటే, మనం యూట్యూబ్లలో హెయిర్ ఫాల్ గురించి శ్రద్ధ తీసుకోవడం, స్కిన్ కేర్ గురించి శ్రద్ధ తీసుకోవడం, ఇలాగా వేస్ట్ వాటన్నిటి గురించి మన జీవితంలో మనం శ్రద్ధ తీసుకుంటాం. కానీ ఏంటి, మన ఆత్మీయ స్థితిని బట్టి మాత్రం మనం ఎన్నడూ కూడా శ్రద్ధ తీసుకోవడం జరగట్లేదు. కాబట్టి మనం దేవుని బిడ్డలుగా ఎలా ఉండాలంటే, మనం ఏర్పరిచిన వారము, దేవుడు మన కోసం దేవుడు మన కోసం సిలువలో బలియాగం అయ్యాడు. కాబట్టి దేవుడికి నచ్చినట్లుగా మనం ఉండాలి, దేవుని ఆత్మీయ స్థితిలో ఎదగాలి. కానీ ఇంకా వేటి గురించో కాకుండా దేవుని దృష్టిలో మనం ఎలాగా మంచి వారముగా కనపడేటట్లు దేవుడి దగ్గర మనం ప్రవర్తించాలి. ఒకవేళ మన ఆత్మీయ స్థితిలో ఒక్కొక్కసారి మనం కాలు జారుతాము. ఎలా అంటే ఒక్కొక్కసారి జారిపోతాము, జారకుండా ఉండాలి. కానీ ఎప్పుడైనా జారిపోయిన
సమయంలో దేవుడు కూడా మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు. ఎలా అంటే తన మాటల ద్వారా, తన వాక్యం ద్వారా ఇలా హెచ్చరించడం ద్వారా అది మనం గ్రహించి, ఓహో నేను ఇలాగా దేవుడు నాతో ఈ మాట మాట్లాడుతున్నారంటే నన్ను నేను సరి చేసుకోవాలి, ఎందుకు దేవుడు నాకు ఈ మాట చెప్తున్నాడనేసి మనం గ్రహించి మనం ఆ హెచ్చరింపుని ఏంటిది జోగ్యంగా తీసుకోకుండా వాటిని మనసు దాకా తీసుకొని అంటే దాన్ని ధ్యానించి మనం సరైన దారిలో నడవాలి. ఒక్కొక్కసారి మనం తెలియకుండా వెళ్ళిపోతాం, పాపంలోకి వెళ్ళిపోయినప్పుడు మనం దేవుడి యందు రక్షించబడిన వారము కాబట్టి దేవుడు మనల్ని అంత ఈజీగా వదిలిపెట్టాడు. ఒకవేళ మనం పాపంలోకి వెళ్ళినా సరే దేవుడు ఏంటి మరలా మనల్ని వెనకలికి తీసుకువచ్చిన దాకా దేవుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. కానీ ఒకసారి ఓకే మనం వెళ్ళొచ్చు, ఒక్కొక్కసారి పాపంలో పడవచ్చు, కానీ దేవుడు మరలా మనల్ని వెనక్కి తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత దేవుడు క్షమిస్తాడు. కానీ క్షమించిన తర్వాత కూడా తీర్పు దినాన రోజు మనం చేసిన పాపానికి మనం దేవుడికి లెక్క చెప్పాలి. మన ఎంత బాప్తిసం తీసుకున్న తర్వాత తప్పు చేసామనుకోండి, ఓకే దేవుడు దాన్ని క్షమిస్తాడు. క్షమించినా సరే ప్రతి దానికి కూడా లెక్క చెప్పాలి. ప్రతి వాని క్రియలు చొప్పున వానికి జీతం ఇవ్వబడినట్లు చేసిన ప్రతి పాపానికి కూడా దేవుడు జీతం ఇస్తాడు. నెక్స్ట్ అలానే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నీవు ఎప్పుడు 2వ వచనంలోనే మనం చూసుకుంటే నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు అనేసి ఇక్కడ దావీదు గారు అడగటం జరుగుతుంది. అంటే దావీదు గారు ఏమంటున్నారంటే దేవుడితోటి, ప్రభువా నువ్వు ఎప్పుడు నా యొద్దకు వస్తావు, నాకు నీతో గడపాలనుంది, నాకు నీతోటి ఉండాలనుంది ప్రభువా, నువ్వు ఎప్పుడు నా యొద్దకు వస్తావు అనేసి దేవుణ్ణి అడగటం జరుగుతుంది. కానీ మనమైతే ఎలా ఉంటాము, దావీదులా ఉంటాము. కానీ ఎప్పుడు దేవుడు మన దగ్గరకు వచ్చినా ప్రభువా ఈ వీక్ అంతా నేను సినిమా చూస్తా ప్రభువా, నెక్స్ట్ వీక్ నుంచి నేను పరిశుద్ధంగా ఉంటా ప్రభువా, నెక్స్ట్ వీక్ రా ప్రభువా అంట. ప్రభువా December 31 వస్తుంది, అన్ని ప్రోగ్రామ్స్ చూసిన తర్వాత January 1 నుంచి కొత్త సంవత్సరం కాబట్టి నూతనంగా ఉంటా ప్రభువా, అప్పుడు రా ప్రభువా అనేసి అంటా ఉంటా. అంటే ఎలా అంటే అంటే January 1 నుంచి అసలుకి 2026 నుంచి తాగాను, కానీ December 31కి ఫుల్గా తాగుతా అన్నట్లు అలాగే December 31 దాకా బాగా ఎంజాయ్ చేస్తా ప్రభా, January 1 నుంచి పరిశుద్ధంగా ఉంటా ప్రభా అన్నట్లు. కానీ అలా కాదు, దేవుడికి అలాంటి మనసులు నచ్చవు. ఏంటంటే ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా ఒకటే రీతిగా ఉండాలి. దేవుడు కూడా మనల్ని December 31 దాకా ఒక రకంగా ప్రేమించి January 1 నుంచి ఒక రకంగా ప్రేమించాడు కదా. దేవుడు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు కూడా మనల్ని ఒకటే రకంగా ప్రేమించేవాడు. అది కూడా ఇంకొకటి ఎలా అంటే కొంతమందిని కూడా మనం దేవుడు కొంతమంది దగ్గరికి రావాలని అంటే ఎలా అంటే కొంతమంది మా దేవుడి గురించి తెలుసుకుంటారు కానీ బాప్తీసం తీసుకోరు. బాప్తీసం తీసుకోమంటే ఏం చెప్తారు, అబ్బా నాకు చాలా సమస్యలు ఉన్నాయి, సమస్యలన్నీ తీరిపోయిన తర్వాత ప్రశాంతంగా బాప్తీసం తీసుకుంటా అంటారు. సమస్యలు అనేవి ఏంటంటే ప్రతి ఒక్కరి జీవితంలో అవి కామన్, అవి ఎప్పుడూ పోవు. సమస్యలు అనేవి జీవితకాలం ఉంటూనే ఉంటాయి. ఆ సమస్యలు పోయినప్పుడు ఎప్పుడు వాళ్ళు బాప్తీసం తీసుకున్నప్పుడు ఎప్పుడు ఇంకా సమస్యలు ఎప్పుడు జీవితకాలం ఉంటూనే ఉంటాయి. మనం వాటిని కూడా పట్టించుకోకుండా దేవుడు మనతో ఎప్పుడైతే మాట్లాడతారో అంటే దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని క్రియలను బట్టి ఎప్పుడైతే మనతో మాట్లాడతారో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మనం బాప్తీసం తీసుకోవడం అనేది చాలా మంచిది. ఇంకో వచనంలో 2వ వచనంలోనే చూసుకుంటే నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకొందును అనేసి అంటున్నారు ఇక్కడ దావీదు. నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకొందును అంటే దాని అర్థం ఏంటంటే చూసుకుంటే నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు, నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకొందును అనేసి అంటున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే మనుషులు ఎప్పుడైనా సరే 2 టైప్స్గా ఉంటారు. ఇంట్లో ఒక రకంగా ఉంటారు, బయట ఒక రకంగా ఉంటారు. అంటే బయట ఒక రకంగా ఉంటారు, రహస్యంగా ఒక రకంగా ఉంటారు అనేసి అర్థం. అంటే ఎలా అంటే బయట ఎవరికైనా సరే మంచివారుగానే కనపడతారు, సమాజంలో ఎలా ఉంటారు మంచివారుగానే ఉంటారు. కానీ రహస్యంగా ఎలా ఉంటారు వారి ఇంట్లో వాళ్ళకి తెలిసిద్ది అన్నమాట వారు ఎలా ఉంటారు. అంటే వారింటి వారికి వారి రహస్య జీవితం అనేది తెలిసింది. కాబట్టి ఎప్పుడైనా సరే ముందుగా ఒక వ్యక్తి గురించి సాక్ష్యం రావాలంటే ముందుగా వారి ఇంట్లో వారి గురించి సాక్ష్యం చెప్పాలంట. ఎందుకంటే మనం వారి రహస్య జీవితాన్ని చూడం, వారి బయట జీవితాన్నే చూస్తాం. కాబట్టి ఒక మనిషి గురించి ఎప్పుడైనా సరే వారి ఇంటి వారు ముందుగా సాక్ష్యం చెప్పాలంట ఒక మనిషి గురించి. ఇంకా మనం చూసుకుంటే భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు అని అవి నాకు అంటనీయను.
అనేసి ఇక్కడ దావీదు గారు చెప్తున్నారు. అంటే భక్తి మార్గము తొలగిన వారు ఏంటి, అలాంటి మనుషులు దావీదు గారికి ఎలాంటి వారంటే వారిని చూస్తేనే దావీదు గారికి అసహ్యం పుట్టిద్దంట. దావీదుకే కాదు, దేవుడికి కూడా. మనం భక్తి మార్గం తప్పామనుకోండి, అది బయట వారికి అన్నిటికి ఎలా కనపడిద్ది, సమాజానికి ఎంతో గొప్పగా కనపడిద్ది. మంచి మోడల్గా రెడీ అయినావు కదా అనేసి అట్లా కనపడిద్ది. అదే మరి దేవుడికి ఎలా కనపడిద్ది, దేవుడు దాన్ని చూసి ఎంతో బాధపడతారు. మనం బయట వాళ్ళని ఇంప్రెస్ చేయడం కాదు, కానీ దేవుడిని ఇంప్రెస్ చేయాలి. ఎందుకంటే బయట వాళ్ళు ఇంప్రెస్ చేయడం వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏదీ లేదు. మనకు ఉపయోగం లేనిది మనం ఎందుకు చేయాలి, దేనికి చేయాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి దేవుడిని ఇంప్రెస్ చేస్తే దేవుడు మనకి ఏమి ఇస్తాడు, నిత్య జీవాన్ని ఇస్తాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి, దేవుడిని ఇంప్రెస్ చేసేవారిలా ఉండాలి. ఇంకొకటి అలానే చూసుకుంటే 5వ వచనంలో, తమ పొరుగు వారిని చాటున దూషించే వారిని నేను సంహరించేదను అనేసి అంటున్నారు. మనం బైబిల్లో ఉన్నవన్నీ వేస్తాం, కానీ ఇది ఒక్కటి మాత్రం ఎప్పటికీ చేయము కదా. ఎందుకంటే అసలు మన నోరు గుల పెడతా ఉంటుంది, పక్కన వాళ్ళ గురించి ఒక్కరోజు అయినా సరే మాట్లాడకపోతే. ఇది అన్నీ వేస్తారు, మన క్రిస్టియన్స్ కూడా అన్నీ వేస్తారు. కానీ దేవుళ్ళో ఉండేవారు, బాప్తిసంలో ఉండేవారు తీసుకున్నారు, అందరు అన్నీ వేస్తారు. కానీ ఇది ఒక్క విషయం దగ్గర ఏంటిది, కాలు జారుతూ ఉంటారు, తప్పిపోతూ ఉంటారు. కాబట్టి మనం మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వచనంలో ఉన్నట్టు ఎలా ఉండాలంటే, మనం ఏంటి, మన వల్ల మన పొరుగు వారిని కూడా మనం ప్రేమించాలి. ఈ విషయం మనం ఎన్నిసార్లు విన్నా సరే ఏంటి, మనకి వింటూనే ఉంటాం. కానీ దీన్ని బాగా ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే, మరి మన ఏంటిది కనిపించేవారు, మరి దేవుడు మనకి కనపడారు కదా. కొంతమంది అంటారు మన పొరుగు వారిని ప్రేమించకపోతే ఎలా, ఎందుకంటే కనపడిన వారినే ప్రేమించట్లేదు, కనపడిన దేవుడిని ఎలా ప్రేమిస్తున్నావు అనేసి అడుగుతారు. సో ఎలా అంటే, మనం కూడా మన పొరుగు వారిని మన లెక్క మనం ప్రేమించాలి. ఇంకోటి 5వ వచనంలోనే చూసుకుంటే, అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయం గల వారిని నేను సహింపను అనేసి అంటున్నారు ఇక్కడ దావీదు. అంటే అహంకారం దృష్టి గల అంటే కొంతమందికి ఏంటంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ మెంటాలిటీ ఒక్కొక్కరికి ఉంటుంది. ఎలా అంటే కొంతమంది డబ్బు వస్తే అహంకారం ఉంటుంది, కొంతమంది అందంగా ఉన్నారని అహంకారం ఉంటుంది, కొంతమంది చదువుకున్నారనేసి అహంకారం ఉంటుంది, కొంతమందికి కొన్ని రకాలుగా అహంకారం ఉంటుంది. అలాంటి అహంకారాలు అలాంటి అహంకారాలు అసలు మనకి ఉండొద్దు. అవి ఉన్నా సరే దేవుడికి నచ్చంది ఏంటిదంటే అహంకారం, గర్వం. లూసిఫర్ కిందకి రావడానికి కారణం ఏంటిది, అహంకారం. దేవుడికి అసలు నచ్చంది ఏంటిదంటే అహంకారం. కాబట్టి మనం దానికి ఎంత వీలైతే అంత దూరంగా ఉండాలి. నెక్స్ట్ ఇంకొకటి చూసుకుంటే, నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే దావీదు, మంచి వారిని చూసి నేను నేర్చుకుంటాను, మంచి వారి దగ్గర నుంచి చూసి నేను నేర్చుకుంటాను అనేసి అంటున్నారు. కానీ మనం ఏంటంటే అన్ని మంచి వారి దగ్గర నుంచి మంచి లక్షణాలు నేర్చుకోకుండా చెడు లక్షణాలు నేర్చుకుంటా ఉంటాం. ఎలా అంటే కొంతమంది ఆఫీసర్లు వడ్డీలకు ఇచ్చి డబ్బులు తీసుకోవడాలు అలాంటివి చేస్తూ ఉంటారు. మనం అలాంటి వారిని చూసి నేర్చుకుంటాం, కానీ మంచి నీతి నిజాయితీగా ఉన్న వారి దగ్గర నుంచి అలాంటి లక్షణాలు మనం ఎప్పుడు నేర్చుకోము. ఎప్పుడు చూసినా సరే ఒక అక్రమంగా ఎలా సంపాదించాలి, వేరే వారిని ఎలా బాధ పెట్టాలి, వేరే వారిని ఎలా తిట్టాలి అని అలా చెడ్డవారి దగ్గర నుంచి చెడ్డ లక్షణాలు నేర్చుకుంటాం, కానీ ఎప్పుడు మంచి లక్షణాలు మనం నేర్చుకోం. కాబట్టి ఏంటంటే మనం ఎప్పుడైనా సరే మంచి వారి దగ్గర నుంచి మంచి లక్షణాలు నేర్చుకోవాలి. అప్పుడే వారు మనకి ఏమవుతారు, పరిచారకులు అవుతారు. ఇంకొకటి చూసుకుంటే 7వ వచనంలో చూసుకుంటే, మనం మోసము చేయవాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలవడు అనేసి ఇక్కడ దావీదు చెప్తున్నారు. ఏంటంటే అబద్ధములాడువారు నా కన్నుల ఎదుట నిలవడు అనేసి చెప్తున్నది. ఇక్కడే కాదు, మన పరలోకంలో కూడా ఏంటిదంటే మనకు ఆజ్ఞలలో కూడా ఉంటుంది, 10 ఆజ్ఞలలో అబద్ధములు ఆడరాదు అనేసి ఉంటుంది. కానీ మనం కొంతమంది ఏంటంటే టీడీపీ సెంటర్లో ఉంటారు, ఎవరైనా ఫోన్ చేస్తే నేను రైల్వే గేట్ దగ్గర వస్తున్నా అనేసి అంటారు. అది కూడా ఒక అబద్ధమే కదా. అబద్ధం చిన్న అబద్ధం పెద్ద అబద్ధం అని లేదు, పెద్ద పాపం చిన్న పాపం అని ఏమీ లేదు. ఏదైనా పాపం పాపమే, అబద్ధం అబద్ధమే. అలాంటివి కూడా అబద్ధాలే. సో అలాంటి అబద్ధాలు కూడా సరే ఏంటి మనం ఆడకూడదు. ఏంటి దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, దావీదు అబద్ధములు ఆడువాడు నా కన్నుల ఎదుట నిలవడు. మన అబద్ధములు ఆడితే కూడా మనకేంటిది, పరలోకంలో స్థానం ఉండదు. సో వీటన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని మన జీవితంలో నెరవేర్చుకుంటే, ఇవి చిన్నవే, మనం ఎన్నోసార్లు చదువుకుంటాం వీటిని, కానీ మనం ఏంటిది అంత ధ్యానంగా ఎప్పుడు తీసుకోము. కానీ ఏంటిదంటే వీటిని చాలా
చిన్నవే కానీ హృదయం వరకు తీసుకొని నడవాలి. వీటిలో ఏదో ఒకటి మిస్ అయినా సరే మన పరలోక రాజ్యంలో మనకి స్థానం ఉండదు. ఈ చిన్న కీర్తన దేవుని దీవించుగాక.